ఏంటి ఒక్కసారిగా నా మొహం అయితే వెలిగిపోతుంది అనుకుంటున్నారా? ఇంతకీ చేతిలో ఏముందో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే తప్పకుండా వీడియో చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి. అందుకే ఏమనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి అవుట్‌ఫిట్స్ అయితే మీకు చూపించబోతున్నానండి. అది ఒకటి కాదు, 2 కాదు, టోటల్‌గా 4 అనమాట. సో ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నాను ఇవి చూపిద్దామని చెప్పేసి. ఇవి బాగా ట్రెండ్ అయిన డ్రెస్సులనమాట మీషోలో. ఇంచుమించు అంటే చాలా వరకు అందరూ కూడా తీసుకున్నవన్నీ. ప్రొడక్ట్స్ అయితే అంత బాగున్నాయి. సో ఇది మీరు రివ్యూ అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. బట్ నేను తీసుకున్నాక నాకు వర్త్ అనిపించి దీని క్వాలిటీ, దీని ప్రైస్, దీని క్లాత్ వివరాలన్నీ అయితే మీకు వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఇంకా ఇది వచ్చేసి పార్సిల్ నెంబర్ 1 అండి. ఇంక ఇది వచ్చేసి నేనైతే 2 డ్రెస్సులు అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ కాటన్ అనమాట, ప్యూరు. ఇట్లాగ నెక్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. డ్రెస్సులు చాలా వరకు ట్రెండ్ అయినాయండి. సో ఇవి లేడీస్కి మెయిన్గా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఎస్ నుంచి XXL వరకు అయితే మంచి అన్ని సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్సులు అనేవి. సో నేనైతే 2 అయితే పర్చేస్ చేశాను అనమాట. సో దీని రేట్ వచ్చేసి నాకు 620 అయితే పడిందనమాట. సో 2 పీసెస్ వచ్చేసి మీకు పక్కన అట్లా ఎలా ఉందనేది కూడా నేనైతే మీకు ఫోటో కూడా పెడతానండి. చూడండి, వేసుకుంటే ఎట్లా ఉందన్నమాట లుక్. సో మనం ఇంకా దానికి స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాల్సిన పని లేదు. నాకైతే కరెక్ట్గానే సరిపోయాయండి. సో అట్లా ఉన్నాయన్నమాట. క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంది, తీయడానికి అయితే లేదు. ఇంకా ఇందులోనే ఇంకో డ్రెస్ అనమాట. సో కాంబో అన్నట్టు. ఇంక ఇది వచ్చేసి దీనికి అంబ్రెల్లా టాప్ లాగా ఉంటుందండి. ప్యాంట్ మాత్రం అట్లాగే ఉంటుంది. నేను ఇంకా ఎం సైజ్ అయితే బుక్ చేసుకున్నాను కాబట్టి సో నాకైతే సరిపోయాయి అనమాట. కంఫర్ట్గానే ఉన్నాయి. దీని ఫోటో కూడా పక్కనైతే పెట్టాను, ఒకసారి అయితే చూడండి. నా వరకు అయితే క్వాలిటీ అంత బాగుందనమాట. ఇది వచ్చేసి పార్సిల్ నెంబర్ 2 అండి. ఇంక ఇది వచ్చేసి మిడ్డీ అనమాట. ఇది కూడా మీషోలో బాగా ట్రెండ్ అయిందండి అప్పుడు. సో నాకు కాస్త బయటికి వెళ్ళే అంటే కొన్ని అకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని ట్రిప్స్ అయితే. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకున్నాను. మనకి ట్రిప్కి వెళ్ళేటప్పుడు లేడీస్కి పిల్లలతో కంఫర్ట్గా ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఇంకా ఇదైతే బాగా ట్రెండ్ అయిన మిడ్డీ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 420 అయితే పడిందనమాట. సో ఇంక ఇప్పుడైతే మా వారికి అయితే 3 షర్ట్స్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మూడు షర్ట్స్ అనమాట. ఇంక ఈ 3 వచ్చేసి నాకు 627 అయితే పడిందనమాట. 627 రూపాయలు. సో ఫస్ట్ అయితే నేను XXL బుక్ చేశాను. అది ఇంక వెంటనే రిటర్న్ చేసేసి ఎక్స్చేంజ్ చేసేస్తానమాట. మళ్ళీ వాళ్ళు నాకు ఎక్సెల్ తీసుకొని వచ్చారండి. సో కలర్ కానీ క్వాలిటీ కానీ ఇది కూడా చాలా బాగుందనమాట. సో నాకు జెన్యున్గా నాకు నచ్చి నేనైతే చెప్తున్నాను. సో కొందరు మీషోలో ప్రొడక్ట్స్ అట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి అని అంటారు. బై 1 ఇంతవరకు నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఇంతవరకు అయితే నేను ఏది రిటర్న్ చేయలేదండి. మనం చూసుకునేటప్పుడు ఒకసారికి 4 సార్లు రివ్యూ అట్లాగన్నీ చూసే కదా తీసుకుంటాము. సో అట్లాగనమాట. నాకు ఈ 3 షర్ట్లు వచ్చేసి 627 రూపాయలు అయితే పడిందండి. మా వారికి అయితే తీసుకున్నాను. ఇంకా సైజ్ వచ్చేసి ఎక్సెల్ అనమాట. ఇది కూడా స్మాల్ నుంచి XXL వరకు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి. సో ఇంకా మనం ఇంకా స్టిచ్చెస్ కూడా వేయాల్సిన పని అయితే లేదనమాట, అంత బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసి పార్సిల్ నెంబర్ 4 అండి. ఇదైతే మా పాప కోసం అన్నమాట. సో ఇంకా అమ్మాయి ఇంకా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా అంటే పిల్లలకి మెయిన్ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా కాస్త కంఫర్ట్గా ఉండాలంటే ఇట్లాంటి డ్రెస్సెస్ చాలా ప్రిఫర్ చేయాలండి. నాకైతే బాగా నచ్చాయి అనమాట. నాకు ఈ 3 వచ్చేసి కాంబోలో అయితే వచ్చాయి. 412 రూపాయలు అయితే పడిందండి. సో తక్కువలోనే ఉన్నాయి. అలాగని ఇవేమి పెద్దగా చిరిగిపోయే క్వాలిటీ క్లాతులు కూడా లేవు, బాగున్నాయి అనమాట. మోడల్ కానీ చూడడానికి కానీ చాలా బాగున్నాయి. ఈ 3 కూడా ఒకటే మోడల్ అనమాట. సో బాగున్నాయండి చాలా వరకు, క్లాత్ వైజ్ కూడా కలర్ వైజ్ కూడా. సో కలర్ మనం ఏం కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే క్వాలిటీ విషయంలో అయితే పర్వాలేదు, ఫ్యాబ్రిక్ కూడాను. సో మొత్తానికైతే 4 పార్సిల్స్ అయితే మీతో ఓపెన్ చేసి అయితే చూపించానండి. మీకు నేను చూపించిన ఈ 4 ప్రొడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తున్నాను అనమాట, పాప డ్రెస్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది. సో ఇంకా పక్కన అమ్మాయి ఫోటో కూడా ఒకటి యాడ్ చేశానండి, వేసుకున్నాక ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో నాకైతే ఈ 8 డ్రెస్సులు కూడా వర్త్ అనిపించింది అనమాట. సో మీకు వీడియో ఒకవేళ తొందరగా మీకు రీచ్ అయ్యి ఉంటే, ఒకవేళ మీకు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ కానీ ఖచ్చితంగా నచ్చినట్లయితే నన్నైతే ఇంకా లింక్ అని అయితే అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే షేర్ చేస్తాను. క్వాలిటీ అయితే అంత బాగుంది. ఇంకా నేను వేసుకున్న డ్రెస్సులు అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఇంకా మా పాప వేసుకున్నది అయితే అట్లా వచ్చిందనమాట. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఫైనల్గా ఈ 4 ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి దాకా చూసి వెళ్ళకుండా
తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. కొద్దిగా నా షార్ట్స్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్ బాయ్. ఒక మంచి వీడియో